సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సాకేత్ కందుకూరి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లాష్ షీట్ గురించి అనమాట. సో ఫ్లాష్ షీట్ గురించి యూట్యూబ్లో చాలా తక్కువ ఉన్నాయి వీడియోస్, లైక్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో లైక్ నేను ఫ్లాష్ షీట్లో పార్ట్ టైం వర్క్ చేస్తాను. సో బట్ నాకు మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసు. సో మీకు అవి షేర్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఫ్లాష్ షీట్ ఫ్యాక్స్ అనే సిరీస్ స్టార్ట్ చేశాను. లైక్ ఇట్స్ గోయింగ్ రియలీ అమేజింగ్. సో చాలా అంటే చాలా రీచ్ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్, నా ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, నా ఇక్కడ వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ఫ్లాష్ షూట్. సో అసలు ఫ్లాష్ షూట్ అంటే ఏంటిది? సో ఫ్లాష్ షూట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ కాంటెంట్ క్రియేషన్ యాప్ విచ్ గివ్స్ యూ కాంటెంట్ ఇన్ 10 minutes. అంటే లైక్ కాంటెంట్ క్రియేటర్స్ కానీ ఎవరైతే ఈవెంట్స్కి రీల్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియోస్ కావాలి. దట్ టు ఇన్స్టెంట్గా. అంటే మనకి మొబైల్ ఫోటోగ్రఫీకి లైక్ నార్మల్ కెమెరా ఫోటోగ్రఫీకి డిఫరెన్స్ ఇది. మొబైల్ ఫోటోగ్రఫీ అంటే ఇది లైక్ మనం ఎప్పుడైనా వీడియో తీసుకున్నప్పుడు వెంటనే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఎలా? ఇన్స్టెంట్గా మనం మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తాం, ఇన్స్టెంట్గా మనం తీసుకుంటాం, ఇన్స్టెంట్గా ఎడిట్ చేసి ఇచ్చేస్తాం. సో విత్ ఇన్ కంప్లీటింగ్ అన్ ఈవెంట్ మనం వాళ్ళకి రీల్ ఇచ్చేస్తాం. సో దిస్ ఇస్ అ హోల్ బేసిక్ ఐడియా ఆఫ్ ఫ్లాష్ షూట్. ఇప్పుడు అసలు ఫ్లాష్ షూట్ ఎలా ఇస్తుంది మనీ? సో ఫ్లాష్ షూట్లో 2 టైప్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈస్ పార్ట్ టైం అండ్ సెకండ్ వన్ ఈస్ ఫుల్ టైం. సో ఫుల్ టైం వచ్చే వాళ్ళకి మాక్సిమం కాంటెంట్ క్రియేటర్స్ అందరికీ లైక్ బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి 20,000 per month. ఎవరైనా సరే స్టార్టింగ్ మంత్ 20,000 వస్తుంది. దాని తర్వాత బేస్డ్ ఆన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ స్కిల్స్ని బట్టి లైక్ ఇట్ విల్ బి అప్గ్రేడింగ్. సో సెకండ్ టైం వచ్చేసింది పార్ట్ టైం. పార్ట్ టైం అంటే ఎలా? లైక్ దీని పార్ట్ టైం మోడల్ ఎట్లా వచ్చేసి అంటే మనకి జొమాటో, స్విగ్గీ ఇవన్నీ తెలుసు. లైక్ వేర్ వీక్ మనకు ఆర్డర్ వస్తే డైరెక్ట్ మనం యాక్సెప్ట్ చేసి వెళ్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మోడల్, బట్ ఇది కాంటెంట్ క్రియేషన్కి. సో ఇందులో కూడా మనకి యాప్ ఉంటుంది. యాప్లో మనకు ఆర్డర్స్ వస్తాయి. ఆ వచ్చే ఆర్డర్స్ని మనకు నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ ఇగ్నోర్ దెమ్. సో చాలా అంటే చాలా కంప్లీట్లీ పార్ట్ టైం. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటిది? లైక్ మీరు వీకెండ్స్లో చేసుకోవచ్చు, లేదా ఎవ్రీడే నైట్స్ చేయొచ్చు, మీరు మార్నింగ్ వర్క్ చేస్తుంటే ఆఫ్టర్నూన్ చేయొచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్. లేకపోతే మీరు చేయకుండా కూడా ఉండొచ్చు. సో మీ అవైలబిలిటీని బట్టి, మీ లొకేషన్ని బట్టి లైక్ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. యూ కెన్ చూస్ ఫ్రమ్ దెమ్. నెక్స్ట్, అసలు ఫ్లాష్ షూట్లో ఎలా జాయిన్ కావాలి? సో ఫ్లాష్ షూట్లో ప్రజెంట్ అయితే హైరింగ్ ఆపేశారు. అంటే కమింగ్ ఇప్పుడు స్టార్ హంట్ అనేది జరుగుతుంది, వేర్ 500 పీపుల్ని ఎట్ ఏ టైం లైక్ బిగ్గెస్ట్ హైరింగ్ అనేది జరుగుతుంది. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ November 30 టీ హబ్లో జరుగుతుంది సండే రోజు. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, నోటిఫికేషన్స్ అన్నీ వచ్చే ఉంటాయి. సో నేను కూడా అక్కడ ఒక పార్ట్నర్లా ఉంటాను. లైక్ ఐ విల్ బి లీడింగ్ ద టీమ్. సో మీరు ఎవరైనా వచ్చి ఉంటే లైక్ పక్కా చెప్పండి, లైక్ బ్రో నేను మీ యూట్యూబ్ వీడియో చూసాను అని చెప్పేసి. విల్ మీట్ దేర్. అండ్ సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఫ్లాష్ షూట్లో హైరింగ్ ఎలా జరుగుతుంది? 2 టైప్స్ ఆఫ్ హైరింగ్ జరుగుతుంది. ఒకటేమో లైక్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కాంటెంట్. అంటే మీ కాంటెంట్ బాగుంటే ఎంత హైరింగ్ ఆపేసా కూడా మీరు లోపలికి వచ్చేయచ్చు, ఎందుకంటే మీ కంటెంట్ మిమ్మల్ని ఎప్పుడూ ఆపలేదు. సెకండ్ వచ్చేసి హైరింగ్ బేస్ మీద. హైరింగ్ బేస్ అంటే ఎప్పుడైనా ఫ్లాష్ షూట్ని మీరు పేజ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే దే విల్ బి కీప్ స్టోరింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అంటే ఎలా? లైక్ మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉంది, ఎవరైనా పార్ట్ టైం కోసం చూస్తూ ఉంటే యూ కెన్ అప్లై టు అస్ అని ఉంటుంది. దేర్ యూ కెన్ డిఎం దేర్ పేజ్ అండ్ ఆల్ ది ఆన్బోర్డింగ్ ఫార్మాలిటీస్ విల్ బి డన్. నెక్స్ట్, బ్రో నాకు వచ్చింది, ఆన్బోర్డింగ్ వచ్చేసింది, నేను జాయిన్ అయిపోయా, తర్వాత ఏం చేయాలి బ్రో, నాకేం తెలియదు అనుకుంటే ఫ్లాష్ షూట్ వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ప్రాసెస్ ఉంది. ఆన్బోర్డింగ్ అయినాక వెంటనే వాళ్ళ లైవ్ పంపించకుండా దేర్ విల్ బి డెమో సెషన్స్. అంటే మిమ్మల్ని ఒక 3 to 4 డెమో షూట్స్కి వాళ్ళు అసైన్ చేస్తారు. అంటే ఇలా మీకన్నా ముందు ఉన్న పార్ట్నర్స్, లైక్ ఎగ్జాంపుల్ లైక్ మీ. సో మేము వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మాకు అసైన్ చేస్తారు. సో మేము ఏం చేస్తాం, మీరు తీసే వీడియోస్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, ఎడిటింగ్ ఎలా ఫాస్ట్ చేయాలి, ఫ్రేమింగ్ ఎలా ఉండాలి, ఏ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలని మేము వెంటనే మీకు టిప్స్ ఇస్తూ ఉంటాం. సో ఇలా ఏమవుతుంది, మీరు 3 to 4 షూట్స్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్లీ పర్ఫెక్ట్ అయిపోతారు. సో వన్స్ యు ఆర్ పర్ఫెక్ట్, మనం చెప్తాం వాళ్ళకి, ఎవరైతే లీడ్స్కున్నారో, బ్రో నా డెమో షూట్స్ అయిపోయింది, లైక్ వీ నీడ్ అన్ అప్రూవల్ అంటే వాళ్ళు మనం ఇంతకుముందు డెమోస్లో వర్క్ చేసినామని చూసి అప్రూవల్ ఇచ్చేస్తారు. వన్స్ ఒకసారి అప్రూవల్ అయిపోయిన తర్వాత యూ విల్ బి ఆన్ లైవ్. అంటే కంప్లీట్గా మీ పార్ట్నర్ టైం మీ ఇష్టం. మీరు షూట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, కంటిన్యూస్ యాక్సెప్ట్ చేయొచ్చు, మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉంటారు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్స్ ఓన్లీ. సో మనకు హైరింగ్ అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, యాప్ గురించి అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్, పేమెంట్. బ్రో మరి పార్ట్ టైంకి పేమెంట్ ఎట్లుంటుందంటే, మీరు గమనిస్తే జెప్టోలో కానీ, జొమాటోలో కానీ, స్విగ్గీలో కానీ ఏదైనా కూడా పార్ట్నర్స్కి 30%, 40% మాత్రమే కమిషన్ ఉంటుంది. రిమైనింగ్ పర్సెంట్ మొత్తం కంపెనీకి వెళ్తుంది. కానీ ఫ్లాష్ షూట్ వాళ్ళు రివర్స్లో వచ్చారు. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి ఫ్లాష్ షూట్లో 1 hour ప్యాకేజ్. 1 hourకి 2200 ప్లస్ జిఎస్టీ. దీనిలో ఫ్లాష్ షూట్ వాళ్ళు పార్ట్నర్స్కి ఇచ్చే కమిషన్ 70%. ఎందుకంటే ఫ్లాష్ షూట్లో మొత్తం చేసే వర్క్ అంతా పార్ట్నర్సే చేస్తారు. సో పార్ట్నర్స్ షుడ్ బెనిఫిట్ కాబట్టి దే హ్యావ్ థాట్ 70% ఆఫ్ దేర్ కమిషన్ షుడ్ బి గాన్ టు ది పార్ట్నర్స్. అంటే 2200 ఇంతకుముందు నేను చెప్పిన బేసిక్ ప్యాకేజ్కి ఎంత వస్తుంది? 70% చేస్తే రఫ్లీ 1400 చేంజ్ వస్తుంది. అంటే
1 అవర్కి 1400. సో ఇది మన మ్యాథమెటిక్స్ అన్నట్టు. సో 1 అవర్కి 1400 మరి ప్రతి బ్రో నేను 10 అవర్స్ పోతే 1400 బేసిస్ మీద ఇస్తారా అంటే ఇవ్వరు. 10 అవర్స్ ఎప్పుడు ఉంటుంది? ఒకవేళ ఇట్లా బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు నీతో పాటు చాలా మల్టిపుల్ మెంబర్స్ వస్తారు. సో ద అమౌంట్ విల్ బి డివైడెడ్. అంటే నీకు వచ్చే 70%లో అమౌంట్ డివైడ్ అవ్వకుండా వస్తుంది. లైక్ 3 మెంబర్స్ వెళ్తే వాళ్ళు కట్టే ప్యాకేజ్లో నుంచి 70%కి డివైడెడ్ బై చేస్తే నీకు వచ్చిన అవర్స్ బేస్డ్ వస్తుంది. కొన్ని సార్లు ఏం జరుగుతుంది? ఓన్లీ రీల్స్ బేస్డ్ మీద జరుగుతుంది. అంటే 1 రీల్ ఈజ్ ఈక్వల్ టు 1400 కిందకి ఛార్జ్ చేస్తారు. అంటే నువ్వు 5 రీల్స్ ఇచ్చావనుకో 5 ఇంటూ 1400 అట్లా అమౌంట్ వస్తుంది. సో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. ఒకటి హవర్లీ ప్యాకేజ్, నెక్స్ట్ రీల్స్ బేస్డ్. సో రీల్స్ బేస్డ్ హవర్లీ బేస్డ్ అనేది నీకు ఆ షూట్ని బట్టి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. లైక్ శాలరీ వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. లైక్ దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది లైక్ ఈ షూట్కి ఇంత వచ్చింది అని చెప్పేసి. నెక్స్ట్ బ్రో మనీ ఎట్లా వస్తాయి? యాప్ ద్వారా అయితేనేమో కంటిన్యూస్ ఫాస్ట్ లైక్ నీకు షూట్ అయిపోయిన కట్టే నీ వ్యాలెట్లో పడిపోతే లైక్ సేమ్ జొమాటో వ్యాలెట్ లాగా వ్యాలెట్ ఉంటుంది యాప్లో. ఆ వ్యాలెట్ నుంచి నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు. సో వెంటనే నీ అకౌంట్కి వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పేమెంట్ మోడల్. సో ఈ డీటెయిల్స్ ఎక్కడ కూడా మీకు దొరకవు లైక్ యూట్యూబ్లో, ఎందుకంటే ఫ్లాష్ గురించి ఎవరు చెప్పలేదు. మనది ఫస్ట్ ఛానల్ అండ్ మన దానిలో ప్రతి కేటగిరీకి వీడియోస్ ఉన్నాయి. లైక్ డెమో షూట్కి ఉంది, సెలబ్రిటీ షూట్కి ఉంది, అసలు షూట్ ఎట్లా చేయాలి, ఎడిట్ చేయాలి, ఎట్లా క్యాప్చర్ చేయాలి, ఇవన్నీ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా కంటెంట్ రాబోతుంది, ఎందుకంటే మనం స్టార్ అనేది కూడా బ్లాగ్ చేస్తున్నాం. లైక్ మనం ఇలా మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ అప్డేట్స్ కోసం మీరు పక్కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ మనమే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇస్తున్నాం కాబట్టి యూ మస్ట్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఫ్లాష్ షూట్లో మెయిన్గా జరిగేది ఏంటంటే ఈవెంట్స్తో పాటు లైక్ దే ఎంకరేజ్ కల్చర్ అంటే ఏంటిది? లైక్ ఎవ్రీ ఈవెంట్కి పార్టీస్ అరేంజ్ చేయడం కానీ, ఆ పార్టీస్లో లైక్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాకుండా అందరూ ఒకటే లెవెల్లో ఉంటే ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఫ్లాష్ షూట్లో ఎవ్రీవన్ ఈక్వల్ పాలసీయే ఫాలో అవుతారు. ఎందుకు? లైక్ ఎవరైనా చేసేది కంటెంటే. వన్స్ ఒకసారి ఫ్లాష్ షూట్లోకి వచ్చిందంటే ఈజ్ నోన్ యాజ్ కాంటెంట్ క్రియేటర్. ఎందుకు? కాంటెంట్ క్రియేషన్ తనకి ఐడియా లేకపోతే హీల్ నాట్ ఎంటర్ ఫ్లాష్ షూట్. సో వన్స్ ఒకసారి తన ఫ్లాష్ షూట్ పార్ట్నర్ అయ్యాడు అంటే ఈజ్ వన్ ఆఫ్ ది కాంటెంట్ క్రియేటర్ అండ్ అందరూ కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తారు అక్కడ ఉండే వాళ్ళకి. సో ఎప్పుడైనా కూడా మనం ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. బ్రో మరి ఫ్లాష్ షూట్ అసలు ఎవరికి యూస్ఫుల్? నేను జాబ్ చేస్తున్నా, నాకు బిజినెస్ ఉంది, నేను చదువుకుంటున్నా అంటే ఎలా అంటే 100% ఎవరైనా చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఫ్లాష్ షూట్లో హాఫ్ కన్నా ఎక్కువ మెంబర్స్ చాలామంది స్టూడెంట్సే ఉన్నారు. లైక్ స్టూడెంట్స్ అంటే ఎలా? బీటెక్ చదువుకునే వాళ్ళు, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ఇందులో మనీ ఏం చేసుకొని వాళ్ళ హాస్టల్ ఫీజు కట్టుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్కి ఇస్తున్నారు, సొంతగా కొంతమంది 16 Pro Max ఫోన్స్ కూడా కొన్నారు. సో ఆ లెవెల్లో ఫ్లాష్ షూట్ అనేది లైక్ ఇప్పట్లో లైక్ ఇట్స్ గ్రోయింగ్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఐఫోన్ లేకపోతే ఫ్లాష్ షూట్లోకి ఎంటర్ కాలేం. ఫ్లాష్ షూట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఐఫోన్స్. బ్రో ఎందుకే ఐఫోన్ అంటే ఐఫోన్ ఇచ్చే క్వాలిటీ మీరు ఏ ఫోన్ తీసుకున్న ఆండ్రాయిడ్లో ఇట్స్ ఇంపాసిబుల్ టు మ్యాచ్ అనొచ్చు. బ్రో సామ్సంగ్ గెలాక్సీ ఉంటుంది, సామ్సంగ్ S24 ఉంటుంది, S24 అల్ట్రా ఉంటుంది, చాలా బాగుంటుంది, టెలిస్కోప్ లెన్స్ అంటారు. బట్ ఐఫోన్ ఈజ్ అన్ ఐఫోన్. కంటిన్యూస్గా ఐఫోన్లో లైక్ ఒకటే రెండర్తో ఒకటే ఫార్మాట్లో వీడియో వస్తుంది, విచ్ గివ్స్ ఇమ్మెన్స్ రిజల్ట్స్ అనమాట. సో అంత రిజల్ట్ వచ్చినప్పుడు సో ఐఫోన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్. బ్రో మరి ఐఫోన్లో ఏ మోడల్ ఉండాలి? లైక్ నా దగ్గర 12 ఉంది, 11 ఉంది అంటే నో. ఐఫోన్ ఎప్పుడైనా 13 ఆర్ 13 Pro ఎబోవ్ ఉన్న మోడల్స్ అందరూ కూడా ఎలిజిబులే. దానిలో కూడా మళ్ళీ ఎట్లా నీకుండే స్కిల్స్ని నువ్వు పబ్లికల్గా షో చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ప్రజెంట్ దేనికి హైరింగ్ జరుగుతుంది? డ్రోన్స్ కానీ, ఎవరన్నా డ్రోన్ ఆపరేటర్స్ ఈ వీడియో చూస్తుంటే డ్రోన్స్ కానీ, అండ్ ఇంకా ఎడిటర్స్ కానీ, కంప్లీట్ ఎడిటర్స్ వాళ్ళకు కూడా హైరింగ్ జరుగుతుంది. లైక్ బ్యాక్ ఎండ్లో డెవలపర్స్కి కూడా జరుగుతుంది, వేర్ దే విల్ బి బిల్డింగ్ అండ్ యాప్స్. సో ఇవన్నీ హైరింగ్స్ జరుగుతున్నాయి. సో ఒకసారి మీరు వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి, యూ విల్ గెట్ టు నో ఆల్ ది ఇన్ఫర్మేషన్. అండ్ మెయిన్లీ ఫ్లాష్ షూట్ చాలామందికి గర్ల్స్గా చాలా డౌట్ ఉంది. ఫ్లాష్ షూట్ ఈజ్ ఫుల్లీ సేఫ్ ఫర్ గర్ల్స్ అంటే బ్రో ఇదంతా షూట్ ప్రాసెస్ అంతా మనమే వెళ్ళాలి, తీసుకోవాలి, మనదే ఐఫోను అన్నీ మనమే కదా బ్రో అంటే అవును, ప్రతి ఒక్కటి మనదే. మరి గర్ల్స్కి ఎట్లా అంటే గర్ల్స్కి మ్యాక్సిమం నైట్ షూట్స్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా వాళ్ళ పర్మిషన్ ఉండి లైక్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు వెళ్ళొచ్చు. ప్లస్ వాళ్ళు వెళ్తే ఒక్కరు పంపివ్వరు, వాళ్ళతో పాటు కంప్లీట్లీ టీం వెళ్తుంది, అంటే బాయ్స్ వాళ్ళు కూడా వెళ్తారు. సో గర్ల్స్ మీరు అస్సలు టెన్షన్ పడొద్దు, మీ సేఫ్టీ అనేది ఫ్లాష్ షూట్ బాధ్యత, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్లీట్లీ ఫ్లాష్ షూట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనం ఎన్డీఏ మీద సైన్ చేయాలి. వాట్ ఈస్ మీన్ బై ఎన్డీఏ? ఎన్డీఏ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. అంటే ఫ్లాష్ షూట్లో వర్క్ చేస్తూ నువ్వు ఇంకొక దాంట్లో వర్క్ చేయడం కానీ, లేకపోతే ఫ్లాష్ షూట్ క్లయింట్స్ని పర్సనల్గా కనెక్ట్ అవ్వడం కానీ చేయొద్దు. ఎందుకు? దీనివల్ల కంపెనీకి లాస్ అవుతుందని వాళ్ళు నమ్ముతారు కాబట్టి. ఒకవేళ అది చేసేది 5 lakhs పెనాల్టీ మనం కట్టాలి. ప్లస్ ఫ్లాష్ షూట్ నుంచి కంప్లీట్గా పర్మనెంట్లీ బ్లాక్ లిస్టెడ్ అవుతాం, ఇంకొకసారి మనం ఫ్లాష్ షూట్కి రాలేము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లాష్ షూట్ గైస్.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పక్క కమెంట్ చేయండి. అండ్ నాతో ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కనెక్ట్ కావాలనుకుంటే యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఎట్ ఎనీ టైమ్. ఐ విల్ బీ అవైలబుల్. బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్.